రేపు ఉదయం అధికారంలోకి వచ్చిందని మేము చేస్తాం. ఇది ఒకటి. రెండు, మీరు ఏదైతే మీ గౌరవ విజయసాయి రెడ్డి గారి గురించి అడిగారు, విజయసాయి రెడ్డి గారి గురించి మాట్లాడే ముందు నేను అడగాలనుకుంటున్నాను సార్, అసలు ఒక రాజ్యసభలో, నిండు రాజ్యసభలో ఒక రాజ్యసభ సభ్యురాలు అయ్యుండి కుల ప్రస్తావన తెచ్చారంటే కులహంకారం ఎంత తలకెక్కింది? కమరావతిని మాట మాట్లాడటం ఏంటి? అక్కడ ఉన్నటువంటి ఏమంటే నేను అడుగుతున్నా, అదే రాజ్యసభలో లేదా అదే లోక్సభలో ఎంతమంది ఇతర సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళు ఉంటారు కదా. కనీసం ఒక అమరావతి ఒక రాజధాని ఒక కమ్మవారికి అంకితం చేసే విధంగా ఆవిడ మాట్లాడటం అనేటువంటిది ప్రప్రథమంగా తప్పు. రెండు, ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని పెట్టరా అమరావతి, పిలవరా అమరావతి అంటే రారా పోరా అనే మాటలు ఏంటండి? పెట్టరా ఏంటి అంటే అంత అహంకారం ఏంటి? ఇప్పుడు మనం అందరం మగోళ్ళు, ఇప్పుడు ఆడవాళ్ళకి ఎలాగ బిల్లులు వచ్చినాయి, రేపు మగోళ్ళు యూనిటీగా ఉండాల్సిన అవసరం వచ్చింది సార్. వాస్తవం చెప్తున్నా, ఇది నేను అగ్రి అవుతానులేండి. ఇది ఖచ్చితంగా ఎవరైనా అగ్రి అవ్వాల్సిందే. ఇప్పుడు ఎవరు తప్పు, ఇప్పుడు అరవ శ్రీధరు అరెస్ట్ విషయంలో వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్ తోనే కొన్నాళ్ళ పాటు ఇద్దరు కలిసి ట్రావెల్ చేశారు. వ్యవహారం చెడిన తర్వాత నన్ను ఇబ్బంది పెట్టాడు, 5 సార్లు లాభార్జన చేయించాడు ఈ ఎమ్మెల్యే అని చెప్పేసి ఆవిడ తిరగబడింది. సో అందరూ ఈ ఎమ్మెల్యే వేస్ట్ ఫెలో, ఇవి సస్పెండ్ చేయాలని చెప్పేసి సమాజం మొత్తం అతను పురుషుడు కాబట్టి అతని మీద పడుతున్నారు. ఇప్పుడు 2 చేతులు కలవందే చప్పట్లు రావు, ఇద్దరిది తప్పు ఉంది. కానీ ప్రతిపక్షాలు కూడా ఏమంటాయి, మీలాంటి వాళ్ళు ఆ ఎమ్మెల్యేనే టార్గెట్ చేస్తారు, అసలు ఆవిడది తప్పు ఏమీ లేదు, ఆవిడ సుత్తపూస చిన్నపిల్ల అనే విధంగా మాట్లాడతారు. ఇప్పుడు మీరు ఎంత తెలివైనటువంటి జర్నలిజం చేస్తున్నారంటే, నేను రాజ్యసభలో రేణుకా చౌదరి గారు అన్నటువంటి మాట చెప్తే దాన్ని తీసుకొచ్చి 60 శ్రీధర్కి లింక్ పెట్టారు. చాలా బాగుంది, అద్భుతంగా మీరు కవర్ చేశారు. ఇదే వెరీ గుడ్ కవర్ డ్రైవ్. బట్ మిమ్మల్ని అవుట్ నేను చేస్తాను కదా, కంగారు పడకండి, ఒక్క నిమిషం నాకు అవకాశం, నేను చెప్తాను. ఫస్ట్ ఆవిడ చేసింది తప్ప రైటా? ఆవిడ ఆ రకమైనటువంటి పిలుపు పిలుచుని రైటా? ఖచ్చితంగా తప్పు, ఖచ్చితంగా తప్పు అండి. అమరావతి ఒక కులాంది కాదండి, అన్ని కులాలు అన్ని మతాలు అందరిదండి. అది రాష్ట్ర రాజధాని, ఆంధ్రప్రదేశ్ రాజధాని, మన రాజధాని.